వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం. కార్తీక పురాణం 4వ భాగంలోకి వచ్చాం. అయితే ఈ రోజున నాగుల చవితి కాబట్టి చవితి ఆరాధన అలవాటు ఉన్న వాళ్ళు పుట్టలో పాలు పోసుకోవటం కానీ, లేకపోతే మన ఇంట్లోనే ఒక కలుగుని ఏర్పరిచి నాగుల చవితిని ఆ విధిని నిర్వహించడం కానీ చేయొచ్చు. సాధారణంగా నాగుల చవితికి పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం ఒక విధానంగా కనపడుతుంది. ఈ రోజున కూరలు తరగకూడదు, వేటిని దంచకూడదు అని చెప్తారు. మీ ప్రాంతాల వారీగా ఉన్న అలవాట్లని పాటిస్తూ నాగుల చవితిని సుసంపన్నం చేసుకుందాం. అయితే 4వ రోజులోకి వచ్చాం కదా. జనక రాజర్షి వింటున్నారు 3 రోజుల నుంచి, 3 భాగాలు విన్నారు. రోజులు మనవి వారికి ఎపిసోడ్లుగా వెళ్తోంది అనుకోండి. ఆయనకి చాలటం లేదు, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఆయన ఏమన్నారంటే, వశిష్ఠ మునీంద్ర, నీ వాక్సుధారసాన్ని పానం చేస్తున్నటువంటి నాకు తృప్తిగా లేదు, ఇంకేమైనా కొత్త సంగతులు తెలుసుకోవాలని ఉంది. కాబట్టి కార్తీక వ్రత పుణ్యాన్ని గురించి మరింత తెలియజేయి. అందులోనూ కార్తీకంలో ఏ దానం చేయాలి, ఏమని కోరి వ్రతాన్ని ఆచరించాలి. మోక్షం కోసం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాం, అలా కాకుండా ఈ లోకంలో మనకి కావలసిన ఏ కోరికలనైనా కోరచ్చా అని అడిగేసరికి వశిష్ఠ మహాముని ఇలా తెలియజేస్తున్నారు. పాపముల్ని నశింపచేయునది, పుణ్యాన్ని వృద్ధి పొందించేది అయినటువంటి కార్తీక వ్రతాన్ని గురించి ఇక్కడ చెప్తాను విను. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయంలో దీపారాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సాయంకాలం అవ్వగానే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి రావాలి. అయితే కార్తీక మాసంలో శివాలయంలో గోపుర ద్వారమందు, శిఖరమందు, లింగ సన్నిధి యందు దీపారాధన చేస్తే గనక సమస్త పాపాలు నశిస్తాయి. ఎవరు కార్తీకమనందు శివాలయంలో ఆవు నేతితోటి కానీ, లేదా తమకి లభించిన నేతితోటి కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, నారింజ నూనెట దాంతో కానీ భక్తితో దీప సమర్పణం చేస్తాడో వాడు ధన్యుడవుతాడు. వాడు సమస్త ధర్మవేత్త, వాడు ధర్మాత్ముడు కూడా అవుతాడు. ఇందుకు సందేహం లేదు. ఇంతకుముందు చెప్పబడిన నూనెలు దొరకలేదనుకో, ఒకవేళ ఇవన్నీ మంచి నూనెలు చెప్పారు, నెయ్యి అవి అని, ఒకవేళ దొరకపోతే కడకి చివరికి ఆముదంతో అయినా సరే శివాలయంలో దీపం పెట్టినా కూడా వాడికి పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివాలయంలో మోహంతో కానీ, బడాయికి కానీ, భక్తితోటి కానీ దీపం ఇచ్చేవాడు శివప్రియుడవుతాడు. ఒక్కొక్కడు భక్తితోటి పెడతారు, ఒక్కొక్కళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ దీపాలు పెడుతున్నారు, ఏమిటో వాళ్ళంతా పెడుతున్నారు కదా అని మనం కూడా పోయి దీపం పెడతాం. కొంతమంది ఆమె చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి అని గొప్పలు చెప్తారు. అయినా కూడా గొప్ప చెప్పినా కూడా అక్కడ దీపం పెట్టాడా వాడికి ఫలితం లభిస్తుంది. ఏ వ్యవహారంతో చేసినా కూడా దీపం అంత ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు. పూర్వకాలంలోనట పాంచాల దేశంలో కుబేరుడితో సమానమైన ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి సంతానం లేదు. వీర పెద్దవారంతా చెప్పగా ఆయన ఏం చేశాడట, గోదావరి తీరంలో రోజు తపస్సు చేసుకునేవాడట. అయితే ఒకసారి గోదావరికి స్నానార్థం వచ్చినటువంటి పిప్పల మహాముని అక్కడికి వచ్చి ఈ రాజును అడిగాడట, రాజా, నువ్వు రాజుగా ఉన్నావు, ఇంత తీవ్రంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడిగేసరికల్లా రాజుగారు ఏం చెప్పారంటే, మునీశ్వర, నాకు సంతానం లేదు, సంతానం లేకపోతే మరి నా పితరులకి ధన్యత లేదు, నా రాజ్యానికి ఉత్తరాధికారి లేడు, కాబట్టి నేను ఈ తపస్సు చేస్తున్నానని చెప్పేసరికి ఆయన చెప్పేసరికల్లా అయితే ఈయనేమన్నాడంటే, ఈ పిప్పలాదడు అనేటువంటి మహాముని భక్తితో బ్రాహ్మణులని శివుని సంతోషపెట్టు, అట్లా సంతోషపెడితే కనుక నువ్వు తపస్సు చేయక్కర్లా, నీకు పుత్రుడు లభిస్తాడు. ఈ తపస్సు కంటే కూడా భక్తిగా చెయ్యి, శివారాధన చెయ్యి, బ్రాహ్మణారాధన కూడా చేయమన్నాడు. సరే, ఈయన ఏం చేశాడు, ఆ చెప్పిన మాట విని ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పారు, ముందు చెప్పిన మాట ప్రకారం తపస్సు చేశాడు. ఈ పిప్పలాదుడనే మహాముని చాలా గొప్ప మంత్రవేత్త, ఆయన చెప్పారు కాబట్టి ఈ రాజుగారు ఈ పనికి పూనుకున్నారు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని శివాలయానికి వెళ్ళి శివప్రీతిగా దీపదానాన్ని చేశాడట ఆయన. ఆ పుణ్యం చేత రాజుగారి భార్య గర్భవతి అయి 10వ మాసంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి చక్కటి కుమారుణ్ణి కన్నదట. ఈ రాజుగారు ఎంతో ఆనందించి, ఈ కార్తీక మహాత్మ్యం చాలా సత్యమైంది, ఈ కాలంలో నేను దీపారాధన చేశా, దీపదానము చేశాను కాబట్టి నాకు ఇట్లా కులదీపకుడైన కుమారుడు కలిగాడని ఎంతో సంతోషించాడు. అందరికీ ప్రచారం చేశాడు ఆయన, కార్తీకంలో తప్పకుండా దీపారాధన చేయండి, కార్తీకంలో దీపదానం చేయండి అని ఊరంతా చాటించి ఈ చందమామలాగా వెలుగొందుతున్న కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.
లేక లేక కలిగిన సంతానం దాని తోడు ఏకపుత్రుడు అవటం వల్ల రాజుగారు అమిత గారాభంగా కుమారుణ్ణి పెంచాడు. అదుపు ఆజ్ఞ లేదు. రాణిగారికి మరీ ముద్దు. సాధారణంగా తల్లులకి పెద్దగా అదుపాజ్ఞలు ఉండవు, కాస్త కుస్తా తండ్రులకు ఉండును. ఈయనకి లేక లేక కలిగిన సంతానం భగవదారాధన వల్ల కలగటం వల్ల వీడికి మనం ఏదైనా నేర్పించాలని రాజు కనిపించల. బానే ఉంటాడని నమ్మారు పాపం. కానీ ఇతను ఏమయ్యాడు, క్రమంగా వృద్ధి చెంది యవ్వనవంతుడై, శూరుడై, సుందరుడై, వేశ్యాసంగమలోలుడై, అక్కడ తృప్తి లేక వేశ్యాసంగమం సరిపోక పరస్త్రీల యందు కూడా ఆసక్తిని కలిగి ధనాధికాన్ని డబ్బు వెచ్చించి ఎవరినైనా ఇతరుల భార్యలను కూడా లోబరుచుకుని వారితోటి కలిసి తిరిగేవాడట. ఇది తగదని వారా వీర గురువులు పెద్దవాళ్ళు మొదట కొంతకాలం అమ్మ నాన్నలకు తెలుసుకోలేదు. కానీ చుట్టుపక్కల పెద్దవాళ్ళందరికీ తెలిసింది. ఏదైనా ఎవరైనా చెప్పేసరికల్లా వాళ్ళని తిరస్కరించేవాడు అతను. మీ మాట నేను వినేదేమిటి, నేను రాజుగారి అబ్బాయిని అనేవాడు. ఇంకా వినేవాడు కాదు, బ్రాహ్మణుల్ని కూడా ధిక్కరించడం మొదలుపెట్టాడు. క్రమంగా జాతిని విడిచి సంకరకారకుడై ఎవరైనా తనకి అడ్డు తగిలే రకపు ధోరణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని నిందించేవాడు, కఠినంగా మాట్లాడేవాడు. కత్తిని నిరంతరము ధరించి అడ్డం వచ్చిన వాళ్ళని ఆ కత్తితో ఒక వేటు పెట్టి హింసించటానికి కూడా తెగబడి అన్యాయ మార్గవర్తనుడుగా ఉన్నాడట. అయితే ఆ కాలంలో ఒక బ్రాహ్మణోత్తముడి భార్య బహు చక్కటిది, పరమ సౌందర్యవతిగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని చిలకలాగా చక్కగా మాట్లాడేదట. ఆ సౌందర్యానికి లోబడి ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయితోటి స్నేహం చేసి ఆమెకు బోలెడన్ని బహుమతులు ఇచ్చి ఆ అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఈ బ్రాహ్మణ గృహిణి కూడా ఈ రాజుగారి అబ్బాయి అవటంతో ఇతని పట్ల వ్యామోహంతో సంచరించేది. ఈ రాత్రిపూట రాజుగారి అబ్బాయి ఒక సంకేతాన్ని పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయేది అతని కోసం. వెళ్తూ ఉంటే సరే ఏమైంది, కొన్ని రోజులు ఇట్లా గడిచినాయి. రాత్రిపూట అంతా అతనితో గడిపి తెల్లవారి ఇంటికి వచ్చి ఇంట్లో గృహకృత్యాలు చేసుకునేది. ఇంట్లో భర్తని వెళ్ళు వాకిలి ఏదో చూసుకునేది. సాయంకాలం మళ్ళీ ఉత్తరం వచ్చేది. రాత్రిపూట అమ్మాయి మళ్ళీ ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళేది. అయితే ఏమైందట, ఈ సంగతికి కొద్ది రోజులు అయ్యేసరికల్లా బ్రాహ్మడి ఇంట్లో నిద్రపోతున్నాడు. అతనికి తెలీదు ఈ భార్య రోడ్ల మీద పడి తిరుగుతున్న సంగతి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసి ఆ బ్రాహ్మణ ఆయనకి తెలియజేశారు. ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఈమెని పట్టుకోవాలి, ఈ పని చేస్తూ ఉండగా పట్టుకోవాలి, ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు పట్టుకోవాలని ఎప్పుడు నిందితమైన నడకగలిగినటువంటి తన భార్యని, ఆమెని తోటి స్నేహం చేస్తున్నటువంటి ఈ రాజకుమారుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు చంపేయాలని ఉండేది ఆ బ్రాహ్మణ ఆయనకి. తన జాతికి విరుద్ధంగా ఆయన కూడా ఒక కత్తిని ధరించి తిరుగుతుండేవాడట. కొంతకాలం గడిచాక ఒకనాడు కార్తీక పౌర్ణమి నాటి రాత్రి దైవవశాత్తు ఆ రోజున సోమవారం కూడా కలిగిందట. సోమవారము కార్తీక పౌర్ణమి. ఈ బ్రాహ్మణ స్త్రీ రాకుమారుడు వీళ్ళు అనుకున్న స్థలంలో ఎక్కడికో సంకేత స్థలంలో కలుసుకున్నారు. అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు. ఉండేసరికల్లా ఇంక ఈ మనుషులు ఉన్నారు, ఇక్కడ మనం ఎట్లా ఉంటామని అనుకుని వీళ్ళిద్దరూ ఏం చేశారట, ఒక పురాతనమైన శివాలయంలోకి ప్రవేశించారు. ఎక్కడ నరమానవుడు లేడు, అక్కడికి ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళు లేరు. కొంత పాతబడింది, పాడుబడినట్టుగా ఉంది. ఆ శివాలయంలోకి లోపలికి వెళ్ళాక లోపలంతా అంతరాలయ ప్రవేశం చేస్తే ఆడెక్కడ చీకటి గుయ్యారంగా ఉంది. దాంతో ఈ అమ్మాయి ఏం చేసిందట, చీర అంచు చింపి ఒత్తిగా బాగా నలిపిందట. ఈ లోపల రాకుమారుడు ఏం చేశాడట, బయటికి వెళ్ళి కొంత ఆముదాన్ని తీసుకొచ్చాడు. వెతికితే ఆ చేతులతో తడిమితే ఈ శివలింగానికి చుట్టుపక్కల ఎప్పుడు ఎవరో విడిచిపెట్టారో ఓ 2-3 ప్రమిదలు దొరికినాయి. వీళ్ళు ఏం చేశారు, ఆ ప్రమిదల్లో ఈ తెచ్చిన ఆముదాన్ని పోసి ఈ ఒత్తులు అందులో తడిపి చక్కగా వెలిగించారు. దీపం వెలిగించి ఆ శివ పరమేశ్వరుడు ఉండేది ఉంది కదా, పానువట్టం మీద ఎత్తుగా ఉంటుంది కదా శివలింగం, పానువట్టం మీద ఉంటుంది. పానువట్టం ఎత్తుగా ఉంటుంది. ఆ పానువట్టం మీద పెట్టారంటే శివలింగానికి దగ్గరగా ఆ దీపాలు వెలిగించి పెట్టి వాళ్ళ దారిన వాళ్ళు కింద పడుకున్నారు. అయితే ఏమైంది, ఇంతలో ఈ బ్రాహ్మణ ఆయన తన భార్య ఇంట్లో నుంచి వెళ్ళిందని చూసుకుని ఆమె సాధారణంగా ఎక్కడికి వెళ్తుందో ఆ 3-4 ప్రదేశాలు చూసిన తర్వాత ఎవరైనా స్త్రీ పురుషులు వెళ్ళారా అని ఆ రాత్రిపూట కొంతమంది బయట కాపలాలు పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కనుక్కుంటూ నిదానంగా ఈ శివాలయానికి చేరాడు. ఈ జీర్ణ శివాలయంలోకి చేరి చూస్తే లోపల ఏకశయ్యాగతులుగా కనపడ్డారు ఈ బ్రాహ్మణ స్త్రీ రాజకుమారుడు. కనపడేసరికి అతను ఏం చేశాడు, లోపలికి తలుపు దోసుకుని లోపలికి వచ్చేసి ఈ ఏకశయ్యాగతులుగా కనపడుతున్నటువంటి వాళ్ళిద్దరిని ఏం చేశాడు, తన కత్తితోటి నరికేశాడు.
అయితే ఏమైంది, ఈ అమ్మాయిని ముందు కొట్టేశాడు. ఎప్పుడైతే ఆవిడ కేకలు పెట్టిందో, కేక పెట్టేసరికల్లా రాజకుమారుడు దిగ్గున లేచాడు. లేచేసరికల్లా అతనికి ఒక కత్తిగాటు తగిలింది. కానీ ధూర్తుడవటము, ముందు నుంచి తెంపరి వాడవటంతో రాకుమారుడు ఏం చేశాడు, తనకి దెబ్బ తగులుతుంటే తను కత్తి పుచ్చుకుని తిరిగేవాడు. ఆ కత్తి ఆ పక్కనే ఎక్కడో పెట్టాడు. చేతులతో తడుకుని ఆ దొరికిన కత్తితోటి ఆ బ్రాహ్మణాయన్ని కూడా ఒక్క వేటు పెట్టేశాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు, ఆయన భార్య, ఈ రాజకుమారుడు ముగ్గురు మరణించారు. అది ఎక్కడ జరిగింది, ఈ పురాతనమైన జీర్ణమైపోయి ఉన్న శివాలయంలో, శివ సన్నిధానంలోనే ఈ 3 హత్యలు జరిగేసరికల్లా పైగా ఆ రోజు కార్తీక పౌర్ణమి, సోమవారం, అలాంటి పర్వదినంలో ఈ మరణం సంభవించడంతో పాశహస్తులైన యమకింకర్లు వచ్చారట. వచ్చేసరికల్లా శివరేత్ర భయంకరులైనటువంటి శివకింకరులు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు యమకింకర్లు వచ్చారు, శివకింకర్లు వచ్చారు. శివకింకర్లు ఈ చనిపోయి పడి ఉన్న రాజకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని, అంటే చేయకూడని సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళిద్దరిని విమానం మీద ఎక్కించుకున్నారు. ఈ యమదూతలు ఏం చేశారు, ఆ పక్కనే పడున్న ఈ బ్రాహ్మణాయనకి కత్తిగాటు తగిలిందిగా, ఆయన పట్టుకున్నారు. ఈ రకంగా భార్యకి, రాజకుమారుడికి కైలాస గమనము, తనకి యమలోక గమనాన్ని గ్రహించాడు ఈ బ్రాహ్మణ జీవాత్మ. అప్పుడు అడిగాడు, ఓ శివదూతలారా, నా భార్య జారిని, దుర్వ్యవసాయం కలిగిన స్త్రీ, ఆమెతోటి ఆ వ్యవసాయంలో పాల్గొన్నవాడు ఈ పక్కనున్న రాకుమారుడు, వీళ్ళిద్దరిని మీరు తీసుకెళ్తున్నారు. సాక్షాత్తు శివుడుల్లే కనపడుతున్నారు, ప్రతి వాళ్ళు పరమేశ్వరునిలాగా కనిపిస్తున్నారు, విభూది పుండ్రాలు అవి ధరించి. మరి నేనేమో సదాచారవంతుడైన బ్రాహ్మణుణ్ణి, అంత బ్రాహ్మణుణ్ణి అయితే నాకేమో ఈ గతి పట్టింది, వాళ్ళిద్దరికీ ఏమో సద్గతి కలిగింది, ఎందుకు అని అతి దీనంగా అడిగేసరికల్లా ఈ శివదూతలు చెప్పారట బ్రాహ్మణుడికి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవన్నది సత్యం, అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది, నీకు చెప్పాలి. ఈ నీ భార్య పాపాత్మురాలు, జారిని, దుష్ప్రవర్తన కలిగింది, కామవశంతో అయినప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన గాదును తన చీరను చించి ఒత్తిని చేసి ఇచ్చింది కాబట్టి ఈమె సమస్తమైన పాపాలు భస్మమైపోయినాయి. ఈ రాజకుమారుడు కూడా ఏం చేశాడు, ఈ దీపం కోసం ఇతను దుర్వ్యవసాయం కలిగిన వాడే, మంచివాడు కాదు. ఎందరినో గాయపరిచాడు, పెద్దల మాట ధిక్కరించాడు, తల్లిదండ్రుల్ని ధిక్కరించాడు. ఈ రాజ్యంలో రాజుగా ఉండవలసిన వాడు, తన సంతానంగా ప్రజల్ని భావించవలసిన వాడు పరదారాగమనం కూడా చేశాడు, దౌర్భాగ్యుడు వీడు. కానీ ఇతను ఏం చేశాడు, ఈ దీపం కోసం, శివాలయంలో దీపం పెట్టడం కోసం ఆముదాన్ని తీసుకొచ్చాడు, ఆ దీపాన్ని వెలిగించాడు. కాబట్టి ఇతనికి పాపాలన్నీ క్షీణించినాయి, ఒక్క పాపం లేదు వీడికి. కార్తీక మాసంలో కామమోహంతో అయినప్పటికీ కూడా శివాలయమునందు దీపాన్ని ఇచ్చినవాడు ధన్యుడు. మహాయోగుల యందు కూడా అధికుడు అవుతాడు. కాబట్టి దీపార్పణము వలన నీ భార్యకు, ఈ రాజకుమారుడికి కైలాసాన్ని ప్రసాదించారు. వీళ్ళకి ఏంటంటే, నువ్వు వాళ్ళని సంహరించడం వల్ల నీకు నరకం వచ్చింది, నువ్వెంత శుద్ధంగా ఉన్నప్పటికీ దీపదాన నాశిత పాపులైన వారితోటి సమానుడివి నువ్వు కాలేవు. వాళ్ళు దీపాన్ని దానం చేసి పాపాన్ని పోగొట్టుకున్నారు, నువ్వెందుకు ఖేదిస్తావు, పరమార్థం అనేది ఒక సూక్ష్మం, నీకు అర్థం కాదు, నీ పరిస్థితి అయితే ఇంతే అనేసరికల్లా అప్పుడు ఈ శివదూతలు చెప్తున్న మాటలు విన్నటువంటి రాజకుమారుడికి చాలా కష్టంతో వచ్చిందట. అయ్యో నిజం, నేను రాకుమారుడిని, ఎంతో అద్భుతమైన ప్రవర్తనగా ఉండవలసిన వాడిని, నేను ఇంత దుర్మార్గుడుగా ఉన్నాను, నా వలన ఈ బ్రాహ్మణుడు ఈ పని చేశాడు, లేకపోతే ఆయన తన భార్యను చంపే పాపాన్ని ఎందుకు మూట కట్టుకున్నాడు. బ్రాహ్మణుడికి 2 పాపాలు వచ్చాయి, ఒకటి భార్యను సంహరించాడు, రెండోది రాజ్యానికి ఉత్తరాధికారి అయిన రాజకుమారుని, ఒక వ్యక్తిని చంపటమే కాకుండా అతను రాజు, క్షత్రియుడు, అతన్ని చంపటం వల్లే ఈ పాపం వచ్చింది. చాలా దుఃఖపడ్డాడు రాజకుమారుడు. నా వల్ల కదా ఈ బ్రాహ్మణుడు ఇంత పని చేశాడు, నాకేమో కైలాసం వచ్చి ఇతనికేమో నరకం రావడం నాకు చాలా దుఃఖంగా ఉంది. కాబట్టి నా దీపదాన పుణ్యాన్ని నేను బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను. ఏకకాలం ఒకేసారి మరణించాం, ఆ అమ్మాయి మరణించింది, అతను మరణించాడు, నేను మరణించాను, మా ముగ్గురికి సమాన గతి ఉండాలని భావించి చెప్పాడట శివదూతలకి. నేను దీపాన్ని పెట్టినందుకు లభించిన పుణ్యంలో సగభాగాన్ని నేను ఈ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అని అనగానే శివదూతలు ఒప్పుకున్నారట. ఈ పుణ్యం చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానాన్ని ఎక్కి ఆయన కూడా కైలాసానికి వెళ్ళాడు. మొత్తం మీద మోహం చేత అయినప్పటికీ వాళ్ళు పెట్టినటువంటి దీపం వలన, దీపదానము అంటే భగవంతునికి ఇవ్వడం వల్ల ఆ దీపాన్ని వీళ్ళు కైలాసానికి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసమందు తప్పకుండా ధర్మాచరణ చేయాలి.
అట్లు చేయనివాడు రౌరవం అనే నరకాన్ని పొందుతారు. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు కానీ విష్ణువాలయమందు కానీ దీపమాలికను, అంటే ఒక్క దీపం కాదు, వరస అన్నమాట, దానిని గనక సమర్పిస్తే ఆ దీపదాన పుణ్యంతో జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతారు. సందేహం లేదు. కార్తీక మాసంలో హరిసన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ తన శక్తి కొద్దీ దీపార్పణ చేస్తే గనక సర్వపాపం నాశము కలుగుతుంది. కాబట్టి నీవు కూడా శివాలయమునందు కార్తీక మాసంలో దీపమాలని సమర్పించమని, కాబట్టి నీవు కూడా శివాలయంలో ఈ కార్తీక మాసంలో దీపమాలని సమర్పించమని జనక రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఉపదేశించారు. దీంతో 4వ భాగం పూర్తయిందండి. రేపు ఉదయం 5వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.